హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ ట్రేడర్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. టుడే మనకి ఏమన్నా ట్రేడ్ దొరికిద్దామో ప్లాన్ చేద్దాం గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి గైస్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. ఓకేనా గైస్? నేను డైలీ అనాలిసిస్ వీడియోస్, నేను ట్రేడ్స్ ఎలా తీసుకున్నా అవన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తా గైస్. ఓకే గైస్, ఈరోజు ఏమన్నా ట్రేడ్ దొరికిద్దామో ప్లాన్ చేద్దాం. ఓకేనా? నిఫ్టీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాను నిఫ్టీ. ఓకే గైస్, ఈ ట్రేడ్ నేను నిన్న చెప్పా ఇక్కడ వరకు వస్తుందని. మన టార్గెట్ ఇచ్చింది, బట్ మనం ఇక్కడే ఎగ్జిట్ అయ్యాం. ఇది టార్గెట్ ఇచ్చి మళ్ళీ కిందకి వెళ్ళింది చూడండి మార్కెట్. బట్ మనం ఇక్కడే ఎగ్జిట్ అయ్యాం. 1:2 తీసుకున్నాం రిస్క్ రివార్డు. ఓకే గైస్, టుడే ఏమన్నా దొరికిద్దామో ప్లాన్ చేద్దాం. ఇవన్నీ రిమూవ్ చేస్తా. ఒకసారి మనం డే టైం ఫ్రేమ్ చూద్దాం. డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది గైస్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకసారి 4 అవర్స్ చూద్దాం. ఒకసారి 1 అవర్ చూద్దాం. రిజెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ సపోర్ట్ నుండి, ఎందుకంటే ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది చూడండి. ఇంకా క్యాండిల్ క్లోజ్ కావడానికి 1 అవర్కి 13 మినిట్స్ ఉంది. ఇక్కడ క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడ నుండి ఇంకా అప్ సైడే ప్లాన్ అవుతుంది, ఎందుకంటే హ్యామర్ పట్టడానికి ట్రై చేస్తుంది కదా మార్కెట్. చూద్దాం మనం ఒకసారి 15 మినిట్స్ చూద్దాం. సైడ్ వేస్ ఉంది గైస్ మార్కెట్. ఈ క్యాండిల్ అప్ అన్న బ్రేక్ కావాలా, డౌన్ అన్న బ్రేక్ అయితేనే మనకి అప్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి 5 మినిట్స్ చూద్దాం. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఒకసారి 1 మినిట్ చూద్దాం. ఇక్కడ నుండి స్కాల్పింగ్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 40 పాయింట్స్ ఉన్నాయా? ఇది బ్రేక్ అయితే స్కాల్పింగ్ ప్లాన్ చేద్దాం గైస్. ఇది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఎక్కడ వరకు టార్గెట్? ఇక్కడ వరకు టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అది. ఫస్ట్ టార్గెట్ 25,989 దగ్గరికి. సెకండ్ టార్గెట్ 26,021 వరకు. చూద్దాం, ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ ఇక్కడికి ప్లాన్ చేద్దాం. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం ఇక్కడ నుండి స్కాల్పింగ్ చేద్దాం ఇక్కడ వరకు. ఓకేనా? ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది మార్కెట్. ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అప్ సైడ్ ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ వరకు? 25,829 వరకు వస్తుంది మార్కెట్. ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఆ సపోర్ట్ బ్రేక్ అయితే, ఈ గ్యాప్ ఫిల్ చేసి. ఓకేనా? ఇక్కడ నుండి స్కాల్పింగ్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఎలా వెళ్తుందంటే అప్ సైడ్, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిద్దాం అనుకుంటున్నా. ఓకేనా? అందుకు నేను స్కాల్పింగ్ చేద్దామని చూస్తున్నా ప్లాన్. చూద్దాం గైస్, ఒకసారి ఓయో డేటా కూడా చూద్దాం మనం, మార్కెట్ ఎలా ఉందని. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది గైస్, నేను చెప్పాక ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాల్ రైటర్స్ 1.36 CR ఉన్నారు, పుట్ రైటర్స్ ఏమో 3.56 CR ఉన్నారు. ఇక్కడ రిజెక్షన్ దగ్గర రెసిస్టెన్స్ ఏమో 1.87 CR ఉన్నారు, పుట్ రైటర్స్ ఏమో 1.69 CR ఉన్నారు.
సైడ్ వేస్ ఉంది గైస్. ఈ 2 బ్రేక్ అయితేనే మనకి ఓకే గైస్. ట్రిగ్గర్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఓకే గైస్, ఇది మనకి బ్రేక్ కాలేదు. ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. మనకి ఇది ఏమన్నా బ్రేక్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేద్దాం. రెసిస్టెన్స్ ఓకేనా. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం టార్గెట్ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి పాయింట్స్ 30 పాయింట్స్ ఉన్నాయి. చూద్దాం, ఇది బ్రేక్ అయితే చూద్దాం కాల్ సైడ్. ఇక్కడ బ్రేక్ కాల్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. ఓకే గైస్, ఇది బ్రేక్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్ సైడ్ ఒక రిజెక్షన్ పడిన తర్వాత నేను ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఇలా వెళ్ళి అప్ సైడ్ ఒక రిజెక్షన్ పడిన తర్వాత నేను ప్లాన్ చేస్తా ట్రేడ్ అనేది. ఓకేనా. ఈ ట్రేడ్ మనకి ట్రిగర్ కాలేదు. ఒక రిజెక్షన్ క్యాండిల్ పడుతుంది గైస్, అది పడిన తర్వాత నేను కాల్ సైడ్ ప్లాన్ చేస్తా. నీకు డైరెక్ట్ మార్కెట్ ఒకసారి అప్ సైడ్ వెళ్ళదు. ఇట్లా వెళ్ళి ఒక రిజెక్షన్ పడి అది బ్రేక్ అయిన తర్వాత నీకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ కావాలా. క్యాండిల్ ఇలా ఉంటది కదా క్యాండిల్. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత నువ్వు కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలా. స్టార్టింగ్ లోనే ప్లాన్ చేసుకుంటే అది స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఓకేనా. ఒక రిజెక్షన్ పడాలి ఎప్పుడైనా. చెప్పా కదా, ఒక రిజెక్షన్ క్యాండిల్ పడింది చూడండి. ఇది బ్రేక్ కావాలి ఇప్పుడు మనకి. ఇది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్న 25,987 వరకు. సెకండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్న 26,024 వరకు. $53 పాయింట్స్. స్టాప్ లాస్ ఇక్కడికి 20 పాయింట్స్. ఈ ట్రేడ్ మనకి ట్రిగర్ కాల, ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ తీసుకుంది. ఇది బ్రేక్ అయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ ఒకసారి తీసుకుందా రిజెక్షన్, ఇక్కడ ఒకసారి ఇది బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అవటం వల్ల మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా. సిక్స్టీ మినిట్స్ లో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడింది గైస్. చూడండి, ఇది క్లోజ్ అవ్వాలని చెప్పాను. ఇక్కడ క్లోజ్ అయిందా బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది. చూడండి, బుల్లిష్ క్యాండిల్ పడింది కదా. ఓకే గైస్, అది బ్రేక్ అయితే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇది బ్రేక్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది గైస్. ఎందుకంటే ఇక్కడ 2 టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది కదా. ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా. అందుకని వెయిట్ చేస్తున్నా. అది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే గైస్, ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఓకేనా. క్లోజ్ అవ్వాలి గైస్. క్లోజ్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అది క్లోజ్ కావట్లే క్యాండిల్. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది ప్రతిసారి.
ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ రిజెక్షన్ తీసుకుంది. క్లోజ్ అయితే పైన క్యాండిల్ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్యాండిల్ పైన క్లోజ్ కావాలి. చూడండి గైస్, మనం క్యాండిల్ క్లోజ్ కాకుండా తీసుకొని ఉంటే ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అయ్యేది కదా మనది. అందుకే పైన ఎప్పుడైనా క్యాండిల్ క్లోజ్ అవ్వాలా. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర పైన క్యాండిల్ క్లోజ్ అయ్యి ఒక రిజెక్షన్ క్యాండిల్ పడి అప్పుడు అది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా అంటే ఇది రెసిస్టెన్స్ అనుకో, ఇలా క్యాండిల్ క్లోజ్ అవి మళ్ళీ ఒక రిజెక్షన్ క్యాండిల్ పడుతుంది కిందకి, అప్పుడు ఇది అప్ బ్రేక్ అవ్వాలా క్యాండిల్. ఇలా క్లోజ్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం క్లోజ్ కాకుండా తీసుకొని ఉంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేది కదా. ఇక్కడ క్లోజ్ కాకుండా తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేది మనకి. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది గైస్. పుట్ రైటర్స్ 2.67 సిఆర్ ఉన్నారు, కాల్ రైటర్స్ 1.71 సిఆర్ ఉన్నారు. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే 3 టైమ్స్ తీసుకుంది గైస్. ఇక్కడ ఒకసారి తీసుకుంది రిజెక్షన్, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుంటుంది. ఓకే గైస్, నేను ఇక్కడ నుండి పుట్ సైడ్ స్కాల్పింగ్ చేద్దామని చూస్తున్నా. ఓకేనా? ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా. ఇది బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా గైస్. స్కాల్పింగ్ ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ ఉంటాయి మనకి? 25 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 64 పాయింట్స్. ఇది బ్రేక్ అయితే నేను స్కాల్పింగ్ చేస్తా గైస్, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది. అది కాక ఇక్కడ 3 టైమ్స్ 15 మినిట్స్లో మనకి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందా, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుంది. అందుకని నేను పుట్ సైడ్ ఏమైనా ప్లాన్ చేస్తా అది బ్రేక్ అయితే. ఇవన్నీ రిమూవ్ చేస్తాం మీకు కన్ఫ్యూజ్ లేకుండా. అది ట్రేడ్ ఏమైనా ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తా గైస్. ఓకేనా? ఓకే గైస్, నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశా, స్కాల్పింగ్ చేశా. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. బట్ ఫస్ట్ టార్గెట్కి వచ్చి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది కదా సపోర్ట్ కింద. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
జస్ట్ స్కాల్పింగ్ ఇక్కడ వరకు పెట్టుకున్న ఫస్ట్ టార్గెట్. అది హిట్ అయితే నేను ట్రైలింగ్ చేసుకుంటా స్టాప్ లాస్ని. ఓకేనా, లాస్ లేకుండా. స్టాప్ లాస్ ఇక్కడికి పెట్టుకున్నాం గైస్. మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్న మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం అప్ సైడ్ పెట్టుకున్నా. చూద్దాం మన టార్గెట్ ఆ స్టాప్ లాస్ హిట్ అవుతుందా. 15 పాయింట్స్ గైస్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి మనకు ఫస్ట్ టార్గెట్ 24 పాయింట్స్, సెకండ్ టార్గెట్ పెద్దది ఉంది. చూద్దాం, అది టార్గెట్ హిట్ అయితే నేను ట్రైలింగ్ చేసుకుంటా. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ఉంది ఇక్కడ నుండి, అందుకని. ఓకే గైస్, అది స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఓకేనా. ఓకే గైస్, మనకి ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ డన్. ఇక్కడ నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటా లాస్ లేకుండా. ఇక్కడికి పెట్టుకుంటా హైకి. మన ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ డన్. మన స్కాల్పింగ్ అనుకున్నాం కదా, ఆల్రెడీ మనకు 20 పాయింట్స్ ఇచ్చింది. నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకున్నా. ఓకేనా. ఏంటి గైస్ టుడే మార్కెట్ అసలు ఎలా ఉంది? ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నామా, ఇది మిస్ అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడికి పెట్టుకున్నామా, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని. బట్ అది ట్రిగర్ కాల, అక్కడ వరకు వెళ్ళి రిజెక్షన్ తీసుకుందా. ఫస్ట్ ఇది ట్రిగర్ కాలేదా, సెకండ్ ఇది ట్రిగర్ కాలేదా, థర్డ్ ఇక్కడ స్కాల్పింగ్ అనుకున్నామా, ఇది ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. బట్ సెకండ్ టార్గెట్ కోసం వెయిటింగ్. ఇప్పుడు మనకి లాస్ ఏమి ఉండదు, మనం స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకున్నాం కదా. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ డన్. ఇప్పుడు అసలు లాస్ లేకుండా చేసుకుందాం. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ డన్. ఓకే గైస్, సెకండ్ టార్గెట్ కోసం వెయిటింగ్. ఓకే గైస్, ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసా గైస్, టార్గెట్ ఇస్తుందని. ఓకే గైస్, మన టార్గెట్ ఇచ్చేసింది. ఓకేనా గైస్. ఓకే గైస్, డన్ ఫర్ ద డే గైస్. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. మీ స్ట్రాటజీ ఏదో కామెంట్ చేయండి గైస్, అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు గైస్. ఓకే గైస్, బై గైస్, టేక్ కేర్.